సైన్స్లో చెప్పాలంటే ఎంతమంది సైన్స్ అర్థమవుతుంది చేయొద్దండి. ఐఎమ్ సైన్స్ ఫ్రీకా. సో ఓకే, మన బ్రెయిన్ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి తెలుసా. ఎవ్రీథింగ్ వర్క్స్ యాజ్ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్. ఇది ట్రాన్స్లేట్ అయ్యేది, కమ్యూనికేట్ అయ్యేది మన బ్రెయిన్లో. ఎలక్ట్రాన్స్ గ్రోస్, కన్వర్ట్స్, ద ఎనర్జీ కన్వర్ట్స్. సో ఇలాంటి పేషెంట్స్కి ఏమవుతాయంటే, లెట్స్ సే ఒక 40 ఎలక్ట్రాన్స్ వెళ్ళి ఇది న్యూట్రాన్స్ కన్వర్ట్ అవ్వాలి. 40 కన్వర్ట్ అవ్వాల్సినలో ఒక 10 మిస్ అయిపోయి, సో 30 ట్రాన్స్లేట్ అయ్యాయి, 10 మిస్ అయ్యాయి. సో ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఫిల్ అవ్వాలి. ఆ ఫిల్ అవుతానికి బ్రెయిన్ లాస్యూమ్. అర్థమవుతుంది కదా. సో దట్ ఈస్ వెర్ ఇమాజినేషన్ కమ్స్. సో అపవాది దాడి చేస్తాడంటే ఇట్స్ వీఆర్ ఆల్ కెమికల్స్. వి టాక్ అబౌట్ సైన్స్, వీఆర్ ఆల్ కెమికల్స్. దేవుడు కెమికల్స్ చేశాడు మనల్ని. బట్ కమింగ్ టు ద రియాలిటీ, స్పిరిచువల్ రిలంను చూసినప్పుడు ఈ ఇమాజినేషన్ బట్టి ఆ కుటుంబం ఏమవుతుంది, ఫినిష్. ఇఫ్ ద హస్బెండ్ ఇస్ ఇల్లిటరేట్, ఇఫ్ ఏ సిస్టమ్ పేషెంట్ వెళ్ళి ఆ హాస్పిటల్కి నాకు ఈ జబ్బు ఉంది నన్ను ట్రీట్ చేయని చెప్పదంట, ఇంపాసిబుల్. అవసరమైతే నా భర్త రాంగంటాడు. అందుకని అనేకసార్లు చెప్తారు, భర్తే తీసుకెళ్తాడు, పద నాకు బాగాలేదు పద అని తీసుకెళ్తాడంట. నాకు బాగాలేదు పద అని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర, డాక్టర్ ఇద్దరిని సపరేట్గా మాట్లాడతాడు. ఈయనతో మాట్లాడతా, ఈయనకు ఉందా కూడా తోస్తాడు నిజంగా. అధిక శాతం స్త్రీలకు ఉంటుంది, తక్కువ శాతం పురుషులకు ఉంటుంది. బట్ దెన్ అఫ్కోర్స్ ఇట్స్ హెరిడిటరీ కూడా వస్తుందండి, ఆ గిఫ్ట్ కూడా ఉంది దీనికి. కానీ అపవాది దాడి చేసేటప్పుడు గురించి మాట్లాడుతున్నాను నేను. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆల్ సిక్నెస్ ఇస్ డెవిల్.